ప్రభునందు ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నామములో మీ అందరికి కూడా శుభాబోధనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు 9వ తారీఖు 11వ నెల 2020 సంవత్సరం ఆదివారం నాడు దేవుడు తన వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చినటువంటి కృపను బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు సువార్త పాఠము యోహాను శుభవార్త 2వ అధ్యాయము 13వ వచనము నుండి 22వ వచనం వరకు చూసినట్లయితే, యూదుల పాస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రోకలు మార్చువారును కూర్చున్నట్టు చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలనను ఎడ్లనన్నిటినీ దేవాలయంలో నుండి తోలివేసి రోకలు మార్చువారిని రోకలు చల్లివేసి బల్లలు పడద్రోసి పావురములు అమ్మువారితో, వీటిని ఇక్కడ నుండి తీసుకుని పోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకూడని చెప్పెను. ఆయన శిష్యులు, నీ ఇంటిని గూర్చి ఆసక్తి నన్ను భక్షించుచున్నదని వ్రాయబడినట్లు జ్ఞాపకము చేసుకునిరి. కాబట్టి యూదులు, నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక్రియను మాకు చూపెదవని ఆయన అడుగగా, యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దానిని లేపుదనని వారితో చెప్పెను. యూదులు, ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దానిని లేపుదువా అనిరి. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి మాట చెప్పెను. ప్రియులరా, మరి ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభువారు దేవాలయములో వ్యాపారము చేస్తున్నటువంటి వారిని వెళ్ళగొట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఈ చదవబడినట్టు వాక్యాలన్నిటిలో మనము 16వ వచనం మనము చూసినట్లయితే, పావురములు అమ్మువారితో, వీటిని ఎక్కడ నుండి తీసుకుని పోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకూడని చెప్పెను. ప్రియులరా, దేవాలయమును వ్యాపారపుటిల్లుగా మార్చినటువంటి ఆనాటి యూదులను కానీ, ప్రధానార్చకులు కానీ, అక్కడ వ్యాపారం చేసేవారిని కానీ దేవుడు కొరడాపిని వారిని వెళ్ళదోలినట్టుగా మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథములో చాలా సంఘటనలు మనం చూచి ఉన్నాము. యేసు ప్రభు వారి జీవిత చరిత్ర మనం చూసినట్లయితే, ఆయన జీవితంలో కోపించినది మరి ఎక్కడేనని మనం చూడవచ్చు. ఎందుకంటే ఆయన అందరినీ క్షమించాడు. యేసు ప్రభు అంటే ప్రేమ, యేసు ప్రభు అంటే సహనము, యేసు ప్రభు అంటే శాంతి, దయ, జాలి కలిగినటువంటి యేసయ్యను కోపిష్టిగా చూడటము ఇదే ప్రప్రథము. ప్రియులారా, అదే చివరి సంఘటన కూడా అయి ఉండవచ్చు. ఎందుకంటే ఎక్కడా కూడా బైబిల్లో దేవుడు కోపగించినట్లుగా మనం చూడలేదు. ఎక్కడ మాత్రము తను కోపగించి కోపముతో అక్కడున్న వారందరి మీద కూడా మరి కొరడాపేని కొట్టినట్లుగా మనం చూస్తున్నాము. కొరడాపే అనటం దేని గురించి అంటే కొట్టడం కోసమే కదా. మరి అంతటి కోపాన్ని ప్రదర్శించినటువంటి దేవుడు, అంత శాంతమూర్తి అయినటువంటి దేవుడు ఎక్కడ మాత్రమే అంత కోపాన్ని ప్రదర్శించడానికి గల కారణాలను మనము ధ్యానించుదాం. ప్రియులరా, మరి దేవాలయములో వ్యాపారపుటిల్లుగా మార్చవద్దు అని చెప్పబడుతూ ఉంది. మార్చవద్దు, మార్చిన వారిని కోపంగా దేవుడు కొడతాడని మనము చూస్తున్నాం. ప్రియులారా, దేవాలయమును వ్యాపారటిల్లుగా మార్చటం, ప్రభువారు పక్షవాయువు గలవారిని క్షమించాడు, అతని పాపాలు క్షమించబడి ఉన్నవని చెప్పాడు. పాపాత్మురాలైనటువంటి లోక శుభవార్త 7వ అధ్యాయం 37వ వచనములో చూసినట్టయితే, పాపాత్మురాలైన స్త్రీని క్షమించాడు. మత్తయి శుభవార్త
రెండు చూసినట్లయితే పక్షవాయువు గలవానితో నీ పాపాలు క్షమించబడి ఉన్నవి అని చెప్పాడు. అలాగే యేసు ప్రభువారు తనను సిలువ వేస్తున్న వారిని క్షమించినట్లుగా లోక శుభవార్త 23:34 చూడవచ్చు. అలాగే ఎన్నో నేరాలు ఘోరాలు చేసినటువంటి మరి కుడివైపు దొంగను క్షమించినట్లుగా మనం చూస్తున్నాము. వ్యభిచార స్త్రీని క్షమించినట్లుగా మనం చూస్తున్నాము. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని క్షమించినట్లుగా మనం చూస్తున్నాము. దావీదును మరి పాపము చేసిన వ్యభిచారము చేసిన క్షమించాడు. అలాగే వ్యభిచారాన్ని క్షమించాడు, అన్ని పాపాలను క్షమించాడు, దొంగలను క్షమించాడు. అలాగే మరి తనను ఎంతో హింస పెడుతున్నటువంటి వారిని, తన శరీరాన్ని బాధ పెడుతున్నటువంటి వారిని దేవుడు క్షమించమని ప్రార్థన చేశాడు. ప్రియులారా, అంతటి కరుణామయుడైనటువంటి ప్రభువు దేవాలయమును వ్యాపారటిల్లుగా మార్చినటువంటి వారిపై కొరడా జొలిపించాడు. ప్రియులారా, ఈ రోజులలో అనేక మంది దేవుణ్ణి వ్యాపారముగా మలుస్తున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. భక్తిని వ్యాపారముగా మలుస్తున్నటువంటి వారు, నీవు దీవింపబడాలంటే కానుకలు సమర్పించాలని వ్యాపారపు పందాలు వారు డబ్బును ఆర్జించటం కోసం బోధించేవారిని మనం చూస్తున్నాము. ప్రియులారా, దేవుని యొక్క పరిశుద్ధ సంఘమును తప్పు త్రోవ పట్టిస్తూ నీవు దశమ భాగాలు ఇచ్చినట్లయితే నీవు వర్ధిల్లుతావు, అలాగే నువ్వు మరి కానుకలు ఇచ్చినట్లయితే నీవు దీవింపబడతావు అని ప్రజలను తప్పు త్రోవ పట్టిస్తూ దేవాలయమును దైవ సంఘాన్ని వ్యాపారపు డబ్బులు సంపాదించుకునేటటువంటి సాధనముగా ఉపయోగిస్తున్న వారిని దేవుడు కొరడాతో జులిపిస్తాడు. ప్రియులారా, అదే వాక్యము ద్వారా మనకు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. భక్తిని వ్యాపారంగా మార్చేటటువంటి బోధకులైనా కానీ మనుష్యులైనా కానీ భక్తిని, దేవుని యొక్క సంఘాన్ని వ్యాపారపుటిల్లుగా మార్చకూడదు. డబ్బును సంపాదించేవారిగా, డబ్బును సంపాదించేటటువంటి వనరుగా మనము మార్చుకోకూడదు. మరి ఆనాటి దేవాలయములు పరిశుద్ధముగా ఉండవలసినటువంటి దేవాలయములు వ్యాపారము చేస్తున్నటువంటి వారిని దేవుడు కొరడాతో కొట్టినట్లుగా నిన్ను నన్ను దేవుడు కొట్టబోతూ ఉన్నాడు. వ్యాపారములుగా కానీ మనము దేవాలయమును మార్చినట్లయితే, పరిశుద్ధ సంఘమును మార్చినట్లయితే మనం అనుకోవచ్చు, మా యొక్క దేవాలయము లేదా మా యొక్క మందిరము వ్యాపారటిల్లుగా ఏమీ లేదు అని మనం అనుకోవచ్చు. ప్రియులారా, కానీ ప్రతి ఒక్కరూ కూడా భక్తిని, మేము దేవుని నమ్ముకుంటే పలానా వాళ్ళు దీవించబడ్డారు, మనం కూడా అలా దీవించబడతాము అనేటువంటి లాభార్జన కోసం చేస్తున్నటువంటి భక్తిని గూర్చి దేవుడు అది వ్యాపారపు సంబంధమైనదిగా దేవుడు పరిగణిస్తూ ఉన్నాడు. ప్రియులారా, అసలు దేవాలయం అంటే ఏంటి? దేవాలయము మనము కూడుకున్నటువంటి దేవాలయాల, మరి దానిని గురించే దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడబోచున్నాడా అనేదాన్ని మనం ఒకసారి ఆలోచించినట్లయితే, ఆనాడు యెరూషలేము దేవాలయములో ఆ విధంగా వ్యాపారం జరిగినందువలన దేవుడు వారిని శిక్షించాడు. మరి ఈరోజు మన పరిశుద్ధ సంఘాలలో జరుగుతున్నటువంటి వ్యాపార సంబంధమైనటువంటి భక్తిని దేవుడు దండిస్తూ ఉన్నాడు. అయితే నీవు అనుకోవచ్చు,
మా సంఘములో అటువంటి వ్యాపారం జరగటం లేదు అని, మా సంఘములో మా దేవాలయములో వ్యాపార సంబంధమైనటువంటి క్రియలేమీ జరగటం లేదని. ప్రియులారా, ఈరోజు అనేకమైనటువంటి సమాజాలలో దేవాలయంలో ఆశీర్వదించినటువంటి మరి నీళ్లను అమ్ముచూ ఉన్నారు వ్యాపారముగా. అలాగే కొన్ని వస్తువులను భక్తిని ఆసరాగా చేసుకొని కొన్ని వస్తువులను అమ్ముతూ ఉన్నారు. అది దేవుని ప్రకటించే విధముగాను, దేవుని విశ్వాసమును పెంపొందించే విధముగాను చేస్తున్నట్లయితే అది మంచిదే ప్రియులారా. కానీ కేవలము లాభార్జన కోసము, వ్యాపార నిమిత్తము చేస్తున్న వారిని దేవుడు శిక్షిస్తాడు. అలాగే ప్రియులారా, మరి ఆ దేవాలయము లేదు, అటువంటి వస్తువులు కానీ అటువంటి వ్యాపారం కానీ నేను చేయటం లేదు అని నేను భావించవచ్చు. కానీ దేవుడు చెబుతున్నటువంటి ఆలయము, దేవుడు శిక్షిస్తానన్నటువంటి ఆలయము ఏ ఆలయము? దేవుని ఆలయమును పాడు చేస్తున్నటువంటి వ్యక్తులను శిక్షిస్తాను అని చెప్పబడుతున్నటువంటి ఆలయము ఎక్కడ ఉంది? ఏది ఆ ఆలయము అనేదాన్ని మనం ఒకసారి చూసినట్లయితే అపోస్తల కార్యాలు 7వ అధ్యాయము 48. అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నీ నా హస్తకృత్యములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృత్యములలో నివసింపడు. ప్రియులారా, మరి దేవుడు మానవుడు కట్టినటువంటి ఆలయాలలో దేవుడు ఉండడు అని చెప్పబడుతుంది. మరి ఎక్కడ దేవుడు ఉంటాడు, ఏది దేవుని ఆలయము అనేది మనం ఒకసారి లోతుగా వెళ్ళినట్లయితే అపోస్తల కార్యాలు 7వ అధ్యాయము 24వ వచనం, జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికి ప్రభువై ఉన్నందున హస్తకృత్యములైన ఆలయములలో నివసింపడు. మరి 1 కొరింథీయులకు 6వ అధ్యాయము 19వ వచనం మనం చూసినట్లయితే మరి ఏది ఆ ఆలయం అంటే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? విలువ బట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఇక్కడ ఏం చెప్తుందంటే, దేవుని యొక్క ఆలయం అనేది మన దేహమేనని చెప్తుంది. ఇంకా 2 కొరింథీయులకు 6:16 చూసినట్టయితే, దేవుని ఆలయమునకు విగ్రహములతో పొందిక ఏమి? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడునయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. మనమే దేవుని యొక్క ఆలయమట ప్రియులారా. మన దేహమే దేవుని యొక్క ఆలయమట. అందుకనే హృదయమే నీ ఆలయం క్రీస్తు అని బాలసుబ్రహ్మణ్యం గారు పాటను పాడతారు ప్రియులారా. హృదయమే నీ ఆలయం క్రీస్తు అని. ప్రియులారా, మీ దేహములు క్రీస్తునకు అవయములై ఉన్నవని మీరు ఎరుగరా? అలాగే మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపడు మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది మీరు ఎరుగరా అని చెప్తున్నాడు. అలాగే 1 పేతురు 2వ అధ్యాయం
యేసుక్రీస్తు ద్వారా 5వ వచనం, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. మనమే సజీవమైన రాళ్లవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా మనము కట్టబడుచున్నామట. అందుకనే 1 కొరింథీయులకు 3వ అధ్యాయము 9వ వచనంలో మనకు చెప్పబడుతుంది, మేము దేవుని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు అని చెప్తుంది. ప్రియులరా, 10వ వచనం చూసినట్లయితే, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పని అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకునవలను. అలాగే 16వ వచనము, పునాది మీద మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమునై ఉన్నారు. పౌలు గారు చెప్తున్నారు. ఆలయం అంటే ఆలయములో వ్యాపార సంబంధమైనటువంటి, అంటే డబ్బు సంపాదన నిమిత్తము చేస్తున్నటువంటి పనులు బట్టి దేవుడు శిక్షిస్తూ ఉన్నాడు. దేవుని ఆలయమును పరిశుద్ధముగా ఉంచాలని దేవుడు కోరుతున్నాడు. అదే మీ దేహమే దేవుని యొక్క ఆలయము. మీ దేహాన్ని పరిశుద్ధంగా దేవుని కొరకు కట్టండి అని చెప్తున్నాడు. అలా కాకుండా మన దేహము పరిశుద్ధమైనటువంటి దేవుని ఆలయముగా కాకుండా అపవిత్రమైన దానిగా మనము చేస్తున్నటువంటి క్రియలను బట్టి, కేవలము డబ్బు సంపాదన నిమిత్తమే మనము చేస్తున్నటువంటి భక్తిని బట్టి, కేవలము డబ్బు సంపాదన నిమిత్తమే మనము జీవిస్తున్నటువంటి జీవితాన్ని బట్టి దేవుడు నీపై నాపై కొరడ రులిపిస్తూ ఉన్నాడు ప్రియులారా. కొరడాతో కొట్టబోతూ ఉన్నాడు ప్రియులారా. అంటే దీని అర్థమేంటి? మరి ఆనాటి యేసుక్రీస్తు మొదలుకొని ఆనాటి అపోస్తులు దేవుని ఆలయమై ఉన్నారని మనం గుర్తించాలి ప్రియులారా. వారు ఎక్కడా కూడా డబ్బును వారు సంపాదించుకునే క్రమములో వారి జీవితాలను జీవించలేదు. దేవుని సువార్తను ప్రకటించడం కోసం తమ యొక్క శరీరాన్ని, దేహమును దేవునికి అర్పించుకొని దేవుని ఆలయమును వారు కట్టుకున్నారు. వారి దేహాలతో వారు దానిని పరిశుద్ధముగా ఉంచుకున్నారు తప్ప దానికి వ్యాపార సంబంధమైన డబ్బు ఆర్జించుకోవటం కోసం వారు దానిని అపవిత్రపరచలేదు. వారి యొక్క దేహాలను, అంటే డబ్బు వారికి పౌలు గారిని కానీ, అపోస్తలులు పేతురు గారు కానీ, ఇంకా ఆది సంఘస్థులు, ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది దైవజనులు ఉన్నారు. వారు ఎప్పుడూ కూడా డబ్బును సంపాదించుకోవటం కోసం కాకుండా దేవుని యొక్క సువార్తను వెదజల్లటం కోసము తమ యొక్క దేహాలను పవిత్రముగా దేవుని ఆలయముగా మలుచుకున్నారు. మరి మనమేం చేస్తున్నాము? మన దేహాలను వ్యాపారపుటిల్లుగా, భక్తిగా నటిస్తున్నాము. కానీ ఆ భక్తిని కూడా డబ్బు సంపాదించటం ఏ రీతిగా, ఆ సంపాదించిన డబ్బులో దశం భాగిస్తే దేవుడు దీవెనలు ఇస్తాడు లేనటువంటి, మరి దేవునికి ఇస్తే మరలా దేవుడు మనకిస్తాడనేటువంటి వ్యాపారపు సంబంధమైనటువంటి భక్తిగా మనము జీవిస్తూ ఉన్నాము. మన శరీరాలను ఆ విధంగా మనము ఉపయోగిస్తున్నాము. కానీ దేవుని యొక్క ఆలయముగా మనము ఉండటం లేదు. అందుకనే దేవుడు నీ మీద, నా మీద మరి కొరడాను రూల్పించడానికి సిద్ధంగా ఈరోజు వాక్యంతో మాట్లాడుతున్నాడు. దేవుని ఆలయమై ఉన్నటువంటి నీ దేహముతో ఇప్పుడే దేవుని యొక్క ఆలయాన్ని కట్టడానికి
నీ దేహమే దేవుని ఆలయము గనుక నీ దేహముతో దేవుని యొక్క ఆలయమును కట్టడానికి నీవు పూనుకోవాలి. పూనుకోవడం కాదు, ప్రారంభించాలి. వ్యాపారపు డబ్బులు సంపాదించుకునేటటువంటి క్రమము చొప్పున నీ భక్తి ఉండకూడదు. అందుకనే మనము ఎప్పుడైతే దేవుని యొక్క ఆలయముగా మన యొక్క దేహాన్ని మలచటానికి సిద్ధమయ్యామో అప్పుడు దేవుడు మన అపవిత్రత అంతా కూడా పోగొట్టి, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 25వ వచనం నుండి, మీ అపవిత్రత యావత్తు పోగునట్లు నేను మీ మీద శుద్ధ జలములు చల్లుదును, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు వేసేదను, నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసెను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించి వారిగాను నా విధులను గైకొని వారిగాను మిమ్మల్ని చేసేదను. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షించును, మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును అని చెప్తున్నాడు. ఎప్పుడైతే మన దేహాలని దేవుని కొరకు సమర్పించుకుంటాము, దేవుని ఆలయము కట్టడానికి మనము పూనుకుంటాము, అప్పుడే మనలో ఉన్నటువంటి అపవిత్రత అంతా కూడా పోగొట్టి దేవుడు మనలను దీవిస్తాడు. దేవుని యొక్క ఆత్మ మనలో నివసిస్తుందని దేవుడు చెప్తున్నాడు. ప్రియులారా, కొంతమంది ఈ యొక్క దేహాలను, ఈ యొక్క భక్తిని ఏ విధంగా మలుచుకుంటున్నారంటే 1 తిమోతి 6వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనమనుకొను మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. సత్యహీనులై దైవభక్తి లాభ సాధనము. దేవుని యొక్క భక్తి చేస్తే మనకి లాభం చేకూరుతుంది. దేవుని నమ్ముకుంటే మనకు లాభం వస్తుంది. దేవునికి కానుకలు ఇస్తే మనకు లాభం వస్తుంది. కొన్ని పుణ్యకార్యాలు చేస్తే మనకు లాభం వస్తుంది. అది వ్యాపారపు సంబంధము కలిగి మనము మన యొక్క భక్తిని ప్రదర్శిస్తున్నామేమో. అందుకని పౌలు గారు చెప్తున్నాడు. అందుకని సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. ఎప్పుడూ డబ్బులు సంపాదన ఏ విధంగా సంపాదించాలి, ఏ విధంగా చేయాలి అనేటటువంటి మరి ఆతృతతో మన యొక్క భక్తిని మరి చెడగొట్టుకునే దానికన్నా సంతుష్టి కలిగినటువంటి దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నదని చెప్తున్నాడు. సంతృప్తి కలిగినటువంటి జీవితమును. అందుకనే మనం ఈ లోకములోనికి ఏది తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేదు. కాగా అన్న వస్త్రములు గలవారమై వాటితో తృప్తి పొందుదము. ధనవంతులగుటకు ఆపేక్షించువారు శోధనలోను ఉరులోను అవివేకయుక్తములకు హానికరములైన అనేక దురాశలోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తాము పొడుచుకొనిరి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికను సంపాదించుకున్నటకు ప్రయాసపడము అని దేవుడు చెప్తున్నాడు. లాభసాధకమైనటువంటి భక్తి నీవు చేయాలి. లాభసాధన, డబ్బు లాభసాధన కాదు ప్రియులారా. నీతి గలవారమై అన్న వస్త్రములు గలవారమై వాటితో తృప్తి పొంది భక్తి చేయాలి. కానీ లాభార్జనతో అంటే ధనాపేక్షతో నీవు భక్తి చేయకూడదని, భక్తికి ధనానికి ముడిపెట్టకూడదని వాక్యము సెలవిస్తుంది ప్రియులారా. 2 పేతురు 2వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూసినట్టే, మరియు అబద్ధ ప్రవక్తలలో ప్రజల్లో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు. క్రింది వచనాల్లో చూసినట్లయితే 3వ వచనంలో, వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుందురు. వారికి పూర్వం నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారిని నాశముకునికి నిద్రపోదు. ప్రియులరా, కొంతమంది అబద్ధ ప్రవక్తలు వచ్చి
వారి లాభము కోసము అబద్ధ బోధకులు మరి కల్పన వాక్యాలు చెబుతూ మీ వలన లాభము సంపాదించుకునే డబ్బులు సంపాదించుకునేటువంటి మరి మాటలు చెబుతున్నారు కనుక వారికి నాశనము తప్పదని చెప్తున్నాడు ప్రియులారా. అందుకని మన ఈ దేహాన్ని దేవుని ఆలయముగా తీర్చటానికి నీవు నేను సిద్ధపడాలి ప్రియులారా. అందుకనే అందుకని మన దేహాలను ఈ రోజు నుంచి దేవుని ఆలయముగా కట్టడానికి మనము ప్రయత్నిద్దాం ప్రియులారా. ఎందుకంటే దేవుని ఆలయముగా కట్టబడినటువంటి మనము దేవుని యొక్క రక్షణలో కొనసాగుతున్నటువంటి మనము అనేక మందికి ఆ రక్షణను అందించే వారిగా ఉండాలి. దేవుని ఆలయముగా మనం ఎప్పుడైతే ఉన్నామో మన నుండి మన మాట ద్వారా క్రియల ద్వారా మరి అనేక మందిని రక్షణ మార్గంలో నడిపించగలం ప్రియులారా. అందుకనే యెహెజ్కేలు గ్రంథంలో చక్కని మాట మొదటి పట్టణం ఈరోజు మొదటి పట్టణంలో మనకు చెప్పబడుతూ ఉంది. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 1 నుంచి 2 అలాగే 8, 9 అలాగే 12 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ యెహెజ్కేలు ద్వారా చెప్పబడుతుంది. దేవుని ఆలయములో నుండి వచ్చే నీళ్లు అలా పారుతూ వెళ్ళి సముద్రములో కలిసి, సమయం లేదు కనుక నేను దాన్ని మీకు మాటలతో వివరిస్తున్నాను, కలిసి ఆ సముద్రపు ఉప్పునీరును మంచినీరుగా మారుస్తుందట పిల్లలు. అలాగే దేవుని ఆలయమైనటువంటి మనము దేవుని ఆలయమును మనలో నిర్మించుకున్నప్పుడు, దేవుని ఆలయముగా మార్చబడినప్పుడు మనలో నుంచి ప్రవహిస్తున్నటువంటి నీరు లాంటి మాటలు కానీ క్రియలు కానీ సముద్రము లాంటి లోకములో మరి పనికిరాని జీవితాలను, పనికి వచ్చే జీవితాలుగా కొన్ని జీవితాలను మనము మార్చగలం ప్రియులారా. అలాగే ఆది అపోస్తులు దేవుని ఆలయముగా వారు కట్టబడి వారి ద్వారా అనేక మందిని రక్షణ మార్గములు ఏ విధంగా నడిపించారో మనమును దేవుని ఆలయముగా కట్టబడి మనలో ఉన్నటువంటి ధనాపేక్షను లాభార్జన కోసము చేసేటువంటి వ్యాపార పుట్టిల్లుగా మార్చుకున్నటువంటి మనము దాన్ని పరిశుభ్రం చేసి పవిత్రత కలిగినటువంటి దేవాలయముగా మన దేహాన్ని నిర్మించుకోవాలి. కొంతమంది అంటారు అలా నిర్మించుకుందామని పాప జీవితంలోనూ డబ్బులు సంపాదించడంలోనూ ఇలా కొన్ని తప్పులు చేస్తూ చాలామంది అంటారు, ఇంకా సమయం రాలేదండి, ఇంకా మారే టైం ఉందండి, మనం మారమని ఏ దైవ సేవకుడు చెప్పినది కానీ ఇంకా మారే టైం ఉందండి, ఇంకా కొన్ని నాకు ఇంకా సమయం రాలేదు అని చెప్తూ ఉంటారు. మారటానికి సమయం కావాలని చెప్తుంటారు. దేవుని ఆలయముగా నీ దేహాన్ని తీర్చిదిద్దుకోవటానికి సమయం ఇంకా రాలేదని. అందుకనే హగ్గై ప్రవక్త ద్వారా చెప్తున్నాడు 1వ అధ్యాయము 2వ వచనం, సమయం ఇంకనూ రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్త హగ్గై ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇళ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తన గూర్చి ఆలోచించుడి. మీరు విస్తారముగా విత్తునను మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది, పానము చేయుచున్నను దాహము తీరకయున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనును, జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. ప్రియులరా, దేవుడు చెప్తున్నాడు, అంకే మారటానికి ఇంకా నేను నా దేహమును దేవాలయముగా మలుచుకోవటానికి ఇంకా సమయం ఉంది, సమయం ఇంకా రాలేదు అని చెప్పేసేటట్టు వారికి చెప్తున్నాడు. మీరు మాత్రము ఇండ్లు కట్టించుకుంటున్నారు, మరి మంచి మంచి బట్టలు వేసుకుంటున్నారు, మంచి మంచి భోజన పదార్థాలు తింటూ దేవుని ఆలయమైనటువంటి మీ దేహమును దేవుని ఆలయముగా మార్చకుండా అపవిత్రతతో మీరు కూడుకున్నారు కనుకనే మీకు తిన్నది
అరగటం లేదు. మీరు కష్టపడి సంపాదించినటువంటి ఆ జీతము చిల్లు సంచిలో వేసిన నాణాలు వలె అయిపోతున్నాయి. అలాగే మీ పంటలు సరిగ్గా పండటం లేదు. అలాగే మీరు అనుకున్నది ఏది కూడా ఎక్కువగా విత్తినా కానీ కొంచెమే పండుతుంది. ఎందుకు జరుగుతుందంటే మీ దేహాలు దేవుని ఆలయముగా మార్చనందున. మీ దేహములు దేవుని ఆలయం అన్నటువంటి మీ దేహమును అపవిత్రపరుస్తున్నందున, వ్యాపారపు టిల్లుగా మార్చునందున దేవుడు మిమ్మల్ని కొరడాతో శిక్షిస్తూ, మీరు పంట ఎక్కువగా వేసిన కొద్దిగా, అలాగే మీ కష్టార్జితము చిల్లు సంచిలో వేసినటువంటి వారిగా వేసినట్లుగా మరి జరుగుచూ ఉన్నది ప్రియులారా. అందును బట్టి ఈరోజే మనము దేవుని ఆలయముగా మన దేహాలను కట్టుకుందాం. ఆది అపోస్తలులు వారి దేహాలను దేవుని ఆలయముగా ఏ విధంగా తీర్చిదిద్ది వారి యొక్క దేహాన్ని దేవుని ఆలయముగా మలుచుకున్నప్పుడు దేవుని ఆత్మ వారిలో నివసించి వారి ద్వారా అనేక మందికి రక్షణ సువార్తను ప్రకటింపజేశారు. అనేక మంది వారి వెలుగులను పంచారు. అలాగే మన యొక్క దేహాన్ని దేవుని ఆలయంగా మలుచుకుందాం. దేవుని యొక్క సువార్తను ప్రకటించే వారిగా ఉందాం. ఇహలోకపు ఆశలను అణగద్రొక్కి దేవుని యొక్క ఆలయముగా మన శరీరాన్ని మలుచుకొని దేవుడు మనలో నివసించే వారిగా జీవించుదాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. అందరికీ వందనాలు.